హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నీట్ 2025 రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు అందరి డౌట్ వచ్చేసి, అన్న నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, సో నాకు ఎంబీబీఎస్ సీట్ రావడానికి ఛాన్స్ ఉందా లేదా? అన్న నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, సో నా కేటగిరీ ఇది, నాకు ఎంబీబీఎస్ సీట్ రావడానికి ఛాన్స్ ఉందా లేదా అని సో చాలామంది కింద యూట్యూబ్లో కామెంట్స్లో పెడుతున్నారు, అలాగే వాట్సాప్లో కూడా మెసేజెస్ వస్తున్నాయి. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో సో మీకు ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ రావాలి అంటే, సో ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఉన్న సీట్స్, అలాగే ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో ఉన్న ఏ కేటగిరీ సీట్స్. సో ఇది మనం గవర్నమెంట్ కోటా సీట్స్ అంటాం కదా, ఈ రెండింటిని. సో ఈ సీట్స్లో మీకు ఎంబీబీఎస్ సీట్ రావాలి అంటే మీకు మినిమం ఎన్ని మార్క్స్ ఉంటే ఎంబీబీఎస్ సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనేది కేటగిరీ వైజ్గా నేను చెప్తాను. సో ఓపెన్ కేటగిరీకి ఎంత, బీసీ ఏ, బీసీబీ ఇలా, ఎస్సీ ఎస్టీ అన్ని కేటగిరీస్ ఉంటాయి కదా, కేటగిరీ వైజ్గా ఎన్ని మార్క్స్ వస్తే మీరు ఎంబీబీఎస్ సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చెప్తాను. బోత్ ఏయూ రీజన్కి సపరేట్గా చెప్తాను, అలాగే ఎస్వియు రీజన్కి సపరేట్గా చెప్తాను. సో అయితే మనం ఆల్రెడీ ఓకేనా, ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన మే 4th ఎగ్జామ్ అయింది కదా. ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఛానల్ తరపు నుంచి సో నేను అప్పుడే మీకు అనాలిసిస్ చేసి ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ ఇచ్చాను. అంటే ఎగ్జామ్ యొక్క పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ని బేస్ చేసుకొని మీకు మేలోనే నేను ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ ఇచ్చాను. సో నేను అప్పుడు అనాలిసిస్ చేసేటప్పుడు అనుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ 500 మార్క్స్ ఉంటే ఇంత ర్యాంక్ రావచ్చు, అలాగే 450 మార్క్స్ ఉంటే ఇంత ఆల్ ఇండియా ర్యాంక్ రావచ్చు అని నేను అప్పుడు అనుకొని అనాలిసిస్ చేసి మీకు ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ మేలోనే ఇచ్చాను. సో నేను ఏదైతే అనుకున్నానో ఆల్ ఇండియా ర్యాంక్స్ ఎలా రావచ్చు అని అనుకున్నానో ఆల్మోస్ట్ సిమిలర్గానే రిజల్ట్స్ అనేవి వచ్చాయి. కాబట్టి నేను అనుకున్న విధంగానే రిజల్ట్స్ అనేవి వచ్చాయి. కాబట్టి సో నేను మీకు ముందు చెప్పాను కదా మేలోనే కట్ ఆఫ్, సో ఆ కట్ ఆఫ్కి నేను ఇప్పుడు చెప్పబోయే కట్ ఆఫ్కి మీకు పెద్దగా వేరియేషన్ ఏముండదు. కానీ ఒక చిన్నది ఏంటి అంటే, ఒక సర్టైన్ మార్క్స్ నుంచి సర్టైన్ మార్క్స్ వరకు, ఫర్ ఎగ్జాంపుల్ 450 నుంచి 500 వరకు, సో నేను మీకు ఇప్పుడు డిస్కస్ చేస్తాను మొత్తం. ఈ మార్క్స్ మధ్యలో ఏంటి అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది పెరిగిపోయారు. సో కాబట్టి కొన్ని కేటగిరీస్కి ఏంటి అంటే కొంచెం కట్ ఆఫ్ అనేది లాస్ట్ మంత్లో మనం చెప్పిన దానికన్నా ఇప్పుడు కొంచెం వేరియేషన్ ఉండొచ్చు, ఒక 3 to 4 మార్క్స్ అలా కొంచెం వేరియేషన్ ఉండొచ్చు. నేను చెప్తాను ఏ కేటగిరీస్కి ఎంత ఉంటుంది అనేది. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఇన్డెప్త్గా డిస్కస్ చేసుకుందాం. సో కేటగిరీ వైజ్గా నేను చెప్పే రేంజ్లో మీకు గనక వచ్చుంటే సో నాకు తెలిసినంత వరకు మీకు 95% ఎంబీబీఎస్ సీట్ అయితే వస్తుంది ఆంధ్రప్రదేశ్లో. అయితే మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు, సో లాస్ట్ 5 to 6 ఇయర్స్ నుంచి మన ఛానల్ తరపు నుంచి మనం ఒక థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని గైడ్ చేశాము. ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న ప్రతి మెడికల్ కాలేజ్లో సో మన ఛానల్ తరపు నుంచి గైడ్ చేయబడ్డ స్టూడెంట్స్ ఉన్నారు, అలాగే ఎయిమ్స్ కాలేజెస్లో ఉన్నారు, జిప్మర్ కాలేజెస్లో కూడా ఉన్నారు. అయితే ఈ ఇయర్ కూడా మనం మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. సో ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఒక పర్సనల్ గైడెన్స్. మీరు కనుక ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవుతే సో మీరు జాయిన్ అయినప్పటి నుంచి టిల్ లాస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు సో మేము ఫాలో అప్ చేస్తాము. మీకు సపరేట్గా ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. సో ఎప్పుడు ఏం అప్డేట్స్ వచ్చినా ఆ వాట్సాప్ గ్రూప్లో పెడతాము. మీకు అర్థమయ్యే పద్ధతిలో సో అర్థమయ్యే విధంగా అప్డేట్స్ అనేవి పెడతాము. సో మీరు అలాగే మీ యొక్క మార్క్స్ ప్రకారం, ర్యాంక్ ప్రకారం, కేటగిరీ ప్రకారం మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఎలా చాయిసెస్ పెడితే సో మీకు మంచి కాలేజెస్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంది అనేది కూడా ఒక ప్రయారిటీ లిస్ట్ కూడా మేము ఇస్తాము. సో మీరు పెట్టుకునే ప్రయారిటీ లిస్టేని బేస్ చేసుకొని మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. అలాగే మీకు ఏం డౌట్స్ వచ్చినా సరే, కట్ ఆఫ్కి సంబంధించి కానీ, సర్టిఫికేట్ సంబంధించి కానీ ఏం డౌట్స్ వచ్చినా సరే మీరు కాల్ చేసి నాతో పర్సనల్గా మాట్లాడచ్చు. సో మీరు జాయిన్ అయినప్పటి నుంచి లాస్ట్ వరకు ప్రతి ఒక్కటి మేము ఫాలో అప్ చేస్తాము, మీకు తోడుగా ఉండి మీ కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్ అయ్యేలాగా చూస్తాము. సో మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే ఈ పర్సనల్ గైడెన్స్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కి మీకు కేవలం ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో కేవలం గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న సీట్స్కి, అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీకి సో స్టేట్ కోటా కౌన్సిలింగ్కి మాత్రమే మాకు కౌన్సిలింగ్ గైడెన్స్ చాలు అనుకునే వాళ్ళు 3000 రూపీస్ పే చేయండి. అలాగే నెక్స్ట్ మాకు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణతో పాటు ఆల్ ఇండియా కోటాలో కూడా కావాలి అనుకునే వాళ్ళు 4000. సో మాకు గవర్నమెంట్ ఇవన్నీ గవర్నమెంట్ కోటా, మాకు గవర్నమెంట్ కోటానే కాదు బి కేటగిరీ సీట్స్ కూడా కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు 5000 రూపీస్ పే చేసి
నాకు ఇదే నెంబర్కి మీరు పే చేయండి. ఫోన్పే నెంబర్ ఇదే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్. సో ఇదే నెంబర్ పే చేసి అదే నెంబర్కి వాట్సాప్లో నాకు ఆ స్క్రీన్ షాట్ని సెండ్ చేయండి. సో స్క్రీన్ షాట్ సెండ్ చేసిన తర్వాత నేను ఫర్దర్గా మిమ్మల్ని ఫాలో అప్ అనేది చేస్తాను. సో మీకు ఈ మెంటర్షిప్ సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా కూడా సో మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి. సో వాట్సాప్లో మెసేజ్ చేస్తే మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది. సో మీరు డైరెక్ట్గా కాల్స్ చేయకండి, ఎందుకంటే ఎవరైతే మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవుతారో సో వాళ్ళకి మాత్రమే కాల్ అనేది ఎనేబుల్ అవుతుంది. కాబట్టి మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా ఫస్ట్ మెసేజ్ చేయండి వాట్సాప్లో. సో ఇది మన మెంటర్షిప్కి సంబంధించి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. సో జాయిన్ అయిన తర్వాత ప్రతి ఒక్కటి మేము ఫాలో అప్ ఉండి మీకు తోడుగా ఉంటాం లాస్ట్ వరకు. ఇంకా నెక్స్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోతే సో నేను చెప్పాను కదా మీకు. సో ఇప్పుడు మీరు చూస్తే మనకి అప్ టు 500 వరకు మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈసారి ఆంధ్రప్రదేశ్లో కట్ ఆఫ్ అనేది 500 మార్క్స్కి పెరగదు, అంటే 500 రేంజ్లో కూడా రాదు. కాబట్టి అబవ్ 500 మనకి అంతగా అవసరం లేదు కొంచెం అనాలిసిస్ చేసుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ ఇక్కడ చూడండి, ఏదైతే 451 నుంచి 500 మధ్యలో ఉందో, 501 నుంచి 550 కేవలం 39,000 స్టూడెంట్స్ ఉంటే 451 మార్క్స్ నుంచి 500 మధ్యలో 69,503 ఉన్నారు. ఓకే, ఇక్కడ మీరు చూడండి ఎంత పెరిగింది, ఆల్మోస్ట్ 30,000 ప్లస్ స్టూడెంట్స్ పెరిగారు. 30,000 ప్లస్ స్టూడెంట్స్ పెరిగారు. ఎక్కడ 451 నుంచి 500. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో చాలా కేటగిరీస్కి ఈ మార్క్ రేంజ్లో కట్ ఆఫ్ అనేది అవుతుంది. ఈ మార్క్స్ రేంజ్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చాలామంది పెరిగిపోయారు. మీరు అనొచ్చు టోటల్ ఇండియా లెవెల్లో పెరిగారు, మన స్టేట్లో కాదు కదా అని. సో చూడండి, టోటల్ ఇండియా లెవెల్లో ఎలా అయితే కాంపిటీషన్ ఉంటుందో ఆల్మోస్ట్ సిమిలర్గానే ఆంధ్రప్రదేశ్లో కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో ఒక స్టేట్లో ఎక్కువ ఉండే, ఒక స్టేట్లో తక్కువ కాదు. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కాంపిటీషన్ అనేది చాలా హైగానే ఉంటుంది, ఓవరాల్ ఇండియా లెవెల్లోనే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే 30,000 పెరిగింది. కానీ 401 నుంచి 450 చూడండి, కేవలం 20,000 కౌంట్ అనేది పెరిగింది. అంటే మార్క్స్ తగ్గే కొద్దీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరుగుతారు. కానీ ఈ 401 దగ్గర కేవలం 20,000 స్టూడెంట్స్ పెరిగితే 450 నుంచి 500 మధ్యలో 30,000 స్టూడెంట్స్ పెరిగారు. ఇక్కడ మీరు చూడండి, మార్క్స్ తగ్గినా కూడా అంతగా, అంటే ఈ రేంజ్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో పేపర్ అనేది డిఫికల్టీగా వచ్చింది, కొన్ని క్వశ్చన్స్ బాగా డిఫికల్టీగా వచ్చాయి. ఆ క్వశ్చన్స్ స్టూడెంట్స్ చేయలేదు. కానీ ఏవైతే మోడరేట్ క్వశ్చన్స్ ఉంటాయో ఆ క్వశ్చన్స్ అందరూ చేసుంటారు. కాబట్టి ఈ మార్క్స్ రేంజ్లో చాలామంది స్టూడెంట్స్ ఆగిపోయారు. కాబట్టి ఇక్కడ మనకి కాంపిటీషన్ ఎక్కువ ఉంది. కాబట్టి నేను లాస్ట్ మేలో చెప్పిన కట్ ఆఫ్ కన్నా కొన్ని కేటగిరీస్కి కొంచెం కట్ ఆఫ్ పెరిగిపోతుంది. సో అదేంటి అనేది మనం ఇన్డెప్త్గా డిస్కస్ చేసుకున్నాం. అలాగే నేను లాస్ట్ వీడియోలోనే మీకు చెప్పాను, ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనే కట్ ఆఫ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది. సో ఆ ఫ్యాక్టర్స్ అన్నీ చెప్పాను. సో ఈ వీడియోలో మళ్ళీ అది రిపీట్ చేయాలనుకోవట్లేదు. సో ఇంకా నేను డైరెక్ట్గా కట్ ఆఫ్ మార్క్స్ దగ్గరికి వెళ్ళిపోతాను. సో నేను ఇప్పుడు మీకు చెప్పబోయే కట్ ఆఫ్ అనేది మీకు కనీసం లాస్ట్ రౌండ్లో అయినా, లాస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అయినా సరే ఏ కేటగిరీ సీట్ రావాలి అంటే ఎన్ని మార్క్స్ ఉంటే సీట్ రావచ్చు అనేది. ఓకేనా? సో మీరు ఈ మార్క్స్ రేంజ్లో కనుక మీరుంటే సో మీకు మ్యాక్సిమం సీట్ వచ్చేస్తుంది. ఇంకా మహా అంటే ఒక +5 -5 వేసుకోండి. నేను చెప్పిన దానికన్నా +5 -5 వేసుకోండి. ఇంతకు మించి పెద్ద వేరియేషన్ ఏం రాదు. సో మీరు ఈ మార్క్స్ రేంజ్లో కనుక ఉంటే సో మీరు ఎంబీబీఎస్ సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈ మార్క్స్ రేంజ్లో మీరు లేకపోతే నెక్స్ట్ ఏంటి అనేది మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజన్లో ఉంటారు. కాబట్టి పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అవగాహన కల్పించడానికి మాత్రమే ఈ వీడియో అనేది చేస్తున్నాము. ఓకేనా? నెక్స్ట్ ఇంకా మనం ఫస్ట్ ఏయూ రీజన్లోకి వెళ్తే సో ఓపెన్ కేటగిరీకి 478 నుంచి 481 మధ్యలో కట్ ఆఫ్ అనేది ఆగొచ్చు అని నేను అనుకుంటున్నాను. మీరు కనుక 481 కన్నా అబోవ్ ఉంటే సేఫ్ సైడ్లో ఉన్నట్టు, 478 నుంచి 481 మార్క్స్ మధ్యలో ఉంటే వీటిని బార్డర్ మార్క్స్ అంటాము. ఓకే, 478 కన్నా తక్కువ ఉంటే సో ఇంకా ఎంబీబీఎస్ సీట్ రావడానికి కొంచెం లో ఛాన్సెస్ అని నా ఒపీనియన్. సో నేను చెప్పాను కదా, 478కి -5 వేసుకోండి, 481కి +5 వేసుకోండి. సో ఈ రేంజ్లో కూడా మీరు చూసుకోండి. సో ఈ రేంజ్లో కూడా మీరు లేకపోతే నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించుకోండి. ఓకే, సో ఇది నా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్ ఫర్ ఓపెన్ కేటగిరీ. నేను మీకు ఎగ్జామ్ అయిపోగానే కూడా నేను 480 నుంచి 485 మధ్యలో అనుకున్నాను. సో ఇప్పుడు కూడా 480 ఆ రేంజ్లోనే కట్ ఆఫ్ అనేది కూడా చెప్తున్నాను. సో రిజల్ట్స్ అనేవి అనుకున్నలాగానే వచ్చాయి. అండ్ నెక్స్ట్ బీసీఏకి 450 to 453.
సో చూడండి బీసీఏకి కొంచెం వేరియేషన్ వచ్చింది. ఎందుకు అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ రేంజ్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ బీసీబీ 441 to 444 మార్క్స్, బీసీసీ 453 to 456, బీసీడీ 469 to 472, బీసీఈ 386 to 389, మైనారిటీ 387 to 390, ఎస్సీ కేటగిరీకి 407 to 411 మార్క్స్, ఎస్టీ కేటగిరీకి 370 to 375 మార్క్స్. సో ఇది ఏయూ రీజన్కి నేను అనుకున్న ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్. సో మీరు దీన్ని కావాలంటే స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఎస్వియు రీజన్కి కట్ ఆఫ్ మార్క్స్ చూద్దాం. సో ఎస్వియు రీజన్కి కట్ ఆఫ్ మార్క్స్ ఓపెన్ కేటగిరీకి 466 to 469 మార్క్స్. నేను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఇవే రేంజ్లో ఇచ్చాను, 465 to 470 మధ్యలో ఆగొచ్చింది ఇచ్చాను. సో ఇప్పుడు రిజల్ట్స్ కూడా అలానే వచ్చాయి కాబట్టి 466 to 469 మార్క్స్ మధ్యలో ఎస్వియు రీజన్లో ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ఆగొచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ బీసీఏకి 443 to 446, బీసీబీకి 441 to 444, బీసీసీకి 401 to 404 మార్క్స్, బీసీడీకి 442 to 445, బీసీఈకి 424 to 427, మైనారిటీకి 424 to 427, అండ్ ఎస్సీకి 400 to 403, ఎస్టీకి 368 to 370. సో ఇది నేను ఎస్వియు రీజన్లో అనుకునే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్. ఓకే, సో నేను మళ్ళీ చెప్తున్నాను, దీనికి ఒక +5 వేసుకోండి, -5 వేసుకోండి. ఒకవేళ మీరు కనుక సేఫ్ సైడ్లో చూసుకోవాలి అనుకుంటే ఇంతకన్నా తక్కువ ఉంటే మటుకు నెక్స్ట్ ఏంటి అనేది ప్లాన్ చేసుకోండి. ఓకేనా? సో మీకు ఎందుకంటే కౌన్సిలింగ్గా స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి మీరు ప్లాన్ చేసుకోండి. సో మంచి వేలోనే వెళ్ళండి. ఓకే, ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో నేను అనుకునే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్. ఈసారి కట్ ఆఫ్ అనేది చాలా తగ్గింది. చాలా ఏంటి అసలుకి ఇంత రేంజ్లో కట్ ఆఫ్ తగ్గడం అనేది ఇదే మొదటిసారి. అంటే మనం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ దాదాపు ఒక 120 మార్క్స్, ఓకే 130 మార్క్స్ కట్ ఆఫ్ అనేది తగ్గింది. సో ఇది ఫస్ట్ టైం అనుకుంటా చరిత్రలో ఇంత వేరియేషన్లో కట్ ఆఫ్ అనేది తగ్గడము పెరగడము. లాస్ట్ ఇయర్ కూడా పెరిగింది కానీ ఇంత రేంజ్లో కాదు, కానీ ఈసారి అంత తగ్గింది. ఎందుకంటే పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ని బేస్ చేసుకొని. సో మీరు లాస్ట్ ఇయర్ ఇంకా పేరెంట్స్ కొద్దిమంది నాకు కాల్ చేస్తున్నారు, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసి భయపడుతున్నారు. లాస్ట్ ఇయర్కి అసలుకి ఇయర్కి సంబంధమే లేదు. మీరు కావాలనుకుంటే అఫీషియల్ రిజల్ట్స్ వచ్చాయి కదా చూడండి, అదే మార్క్ దగ్గర లాస్ట్ ఇయర్ ఎంత ర్యాంక్ వచ్చిందో ఈ ఇయర్ ఎంత ర్యాంక్ వచ్చిందో. సో లాస్ట్ ఇయర్ ర్యాంక్ మీరు పక్కన పెట్టేయండి, ఎందుకంటే చాలామంది పేరెంట్స్ వర్రీ అవుతున్నారు ఈవెన్ దో వాళ్ళు సేఫ్ సైడ్లో ఉన్నా కూడా. సో ఇప్పుడు ఏయూ రీజన్లో 500 మార్క్స్ వచ్చాయంటే సేఫ్ సైడ్లో ఉన్నట్టు, అబ్జల్యూట్లీ సేఫ్ సైడ్లో ఉన్నట్టు. కానీ లాస్ట్ ఇయర్ 610 వచ్చింది కాబట్టి పేరెంట్స్ వర్రీ అవుతున్నారు. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. లాస్ట్ ఇయర్ వేరు, ఈ ఇయర్ వేరు. పేపర్ని బట్టి మనకి కట్ ఆఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఈ ఇయర్ పేపర్ డిఫికల్టీ లెవెల్ పెరిగింది కాబట్టి కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. సో ఈ రేంజ్లో మీకు కనుక ఉంటే, ఈ కన్నా మార్క్స్ మీకు ఎక్కువ వచ్చి ఉంటే మీకు ఖచ్చితంగా ఎంబీబీఎస్ సీట్ 95% రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్. అండ్ నేను లాస్ట్ వీడియోలోనే డిస్కస్ చేశాను కాబట్టి కట్ ఆఫ్ అనేది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, కాలేజెస్లో సీట్స్ ఇవన్నీ నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను కాబట్టి నేను మళ్ళీ రిపీట్ చేయట్లేదు. అండ్ మీరు కనుక పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే సో వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఇది టోటల్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి. ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.